తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు దేరేజ్ మొగుల్నేని గారు ఉన్నారు. నవంబర్ 7న రష్మిక నటించినటువంటి ది గర్ల్ ఫ్రెండ్ థియేటర్లోకి రాబోతుంది. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ వీక్లో ఉన్నాం. అంతే. చూసుకున్నారా అవుట్పుట్ ఇంకా అంతా? చూసుకున్నాను. ఫుల్ హ్యాపీయా? సూపర్ హ్యాపీ. సూపర్ హ్యాపీయా? ఓకే. మొన్న ఒకటి అనిపించింది, మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఇంతవరకు ఎస్కేఎన్ బన్నివాసే అనుకున్నాం, ధీరజ్ గారు కూడా ఇప్పుడు రెడీ అయిపోయారు స్పీచ్లకి అని. అలాగే లేదండి. బాగుంది స్పీచ్. మొన్న కాంప్లిమెంట్లు వచ్చినాయి బయట నుంచి, ఓపెన్ అయ్యారు అనిపించింది. అంటే ఇంకా కాంప్లిమెంట్స్ ఇంకా రాలేదు, కానీ నాకేదో న్యాచురల్గా ఫ్లోలో వెళ్ళినట్టు అనిపించిందండి, అంతే. ఓకే. చూస్తున్న వాళ్ళకి ధీరజ్ గారు ఓపెన్ అయ్యారు అని మాట్లాడుతున్నారు చక్కగా అనేది అయితే కంటెంట్ ఏం చెప్పాలనుకున్నారు అది బయటకు వెళ్ళింది అనిపించింది. మా స్టేజ్ మీద టాపిక్ వచ్చింది, రెమ్యునరేషన్ లేకుండా చేయించానన్నారు. ఇప్పుడు ఇస్తున్నారా రెమ్యునరేషన్ అనుకున్నారా? రెమ్యునరేషన్ ఇవ్వకుండా మనం ఎందుకు ఉంటాం, తీసుకోకుండా వాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే, తను ఫస్ట్ టైం తన షోల్డర్ మీద ఈ సినిమా వెళ్తుంది కాబట్టి, తన సెంట్రిక్గా తన ఫేస్ కాబట్టి, మార్కెట్ ఏంటి, బిజినెస్ ఏంటి, బడ్జెట్ ఏంటి అనే మల్టిపుల్ యాంగిల్స్లో, సరే ప్రొడ్యూసర్స్ ముందు మంచి ప్రోడక్ట్ తీనిద్దాం, ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఏదో ప్రోడక్ట్ మీద ఫస్ట్ పెట్టిద్దాం, నాకు లాస్ట్లో రిలీజ్ టైంకి ఇవ్వండి అని ఆవిడ చెప్పారండి. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది, మాకు కంఫర్ట్నెస్ ఇచ్చింది. సూపర్ అండి. బట్ అందుకే నేను రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అవుతే ఆవిడ అనుకున్న దానికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇద్దామని అనుకున్నాను. వెయిటింగ్. ఓకే, రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్. అంతే. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. అయితే ముందు ఈ సబ్జెక్ట్ ఒకటి టిపికల్ సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయాలన్నా, ఈ సబ్జెక్టు ప్రొడ్యూస్ చేయాలంటే ముందు ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలని చెప్పి మాట్లాడుతుంది. ఏంటి సార్ ఎలా ఉండబోతుంది సినిమా అనేది? ట్రైలర్లో చిన్న ఏదో చూపించారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్కి ఒక మైండ్ ప్రిపేర్ అయితే బెటర్ కదా అని. అంటే గట్స్ ఉండాలి కన్నా మెయిన్, నన్ను పర్సనల్గా అడిగితే ఇలాంటి కథ చేయడం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నా. అంటే రెగ్యులర్ కథలు, రెగ్యులర్ సినిమాలు, అంటే కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయండి మన దగ్గరికి. కొన్ని ఎప్పటికి నిలిచిపోయే సినిమాలు ఒక 10 ఏళ్ల తర్వాత కూడా ఒక రిఫరెన్స్ సినిమాగా ఉంటాయి. అలాంటి సినిమాకి మనం ప్రొడ్యూసర్ అవడం, మనకు ఒక గుర్తింపు, మనకు ప్రౌడ్నెస్ ఉంటుంది. అలా ఈ కథ నాకు అవకాశం రావడం నాకు గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఇదేదో ఇది చేయాలంటే గట్స్ ఉండాలని అనుకోలేండి. నాకు ఈ కథ రాగానే చేస్తే ఇలాంటిది ఒకటి కొట్టాలరా అనే ఒక ఫీలింగ్తోనే స్టార్ట్ చేసామండి. అదే. ఓకే. ఈ టాపిక్ రేజ్ అయినప్పుడు, ఇది పెక్యులర్ మూవీ, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు, దీనికి కమర్షియల్ మీటర్కి కనెక్ట్ చేయటం అనేది మంచి, దాని ఏమంటారు, కత్తిమే సాము లాంటిది. ఎలా జరిగింది? అవుట్పుట్ చూసిన తర్వాత మీరు సాటిస్ఫై కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నారా? కమర్షియల్ మీటర్లోనే సినిమా ఉంటుందండి, కాకపోతే జెన్యూనిటీ ఉంటుంది సినిమాలో. ఓకే. సో హౌ డిఫరెంట్ ఈస్ దిస్ ఫ్రమ్ అదర్ ఫిలిమ్స్ అంటే, దిస్ ఈస్ వెరీ జెన్యూన్. కమర్షియల్ మీటర్లోనే సినిమా ఉంటుంది. అంటే ఏదో మాస్ సాంగ్స్, మాస్ ఎలివేషన్లు, లేదంటే అవుట్ అండ్ అవుట్ ఫన్ అలా ఏమి ఉండదు. ఒక్క బ్యూటిఫుల్ కాలేజ్ రిలేషన్షిప్ స్టోరీ విచ్ ఇస్ ఇన్ ఎమోషనల్ వే. జెన్యూనిటీగా అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్స్ ఏదో మన పక్కనే తిరుగుతున్నట్టు, ఈ సీన్లో మనం ఉన్నట్టు, మనం చూసినట్టు, అంటే నిజంగానే మనకి ఎక్కడో కనెక్టివిటీ, రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇది అలా డిఫరెంట్ అండి. బట్ 100% సినిమా స్టార్ట్ టు ఎండ్ కమర్షియల్ మీటర్లోనే ఉంటుంది. అంటే మీకు హై ఎక్కడ రావాలి అక్కడ హై వస్తుంది, ఇంటర్వెల్కి ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక హుక్ అవుతారు, మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, క్లైమాక్స్ ఉంటుంది, హై ఉంటుంది, అన్నీ ఆ మీటర్లో. కమర్షియల్ మీటర్ అనే రెవెన్యూ పరంగా మనం మాట్లాడితే కమర్షియల్ మీటర్ ఉందో ఆ మీటర్లోనే ఉందండి సినిమా. ఓకే, సూపర్ అండి. దీంట్లో చాలా డైలాగులు, కొంచెం సెన్సిటివ్ డైలాగులు కూడా ఉన్నాయేమనిపించింది, నాకు పడ్డాయేమనిపించింది. రావు రమేష్ గారు ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఇలాంటి డాటర్ నాకు ఏంటి, కూతురు ఏంటి అని చెప్పి అది మాట్లాడటం, నువ్వు అసలు తండ్రి వేనప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైలాగు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఈ సెన్సిటివ్ సబ్జెక్టులు కదా చాలా. అంటే రియలిస్టిక్
అప్రోచ్లో వెళ్ళినప్పుడు అండి మన వాడుక భాషలో ఇన్స్టెంట్గా కోపం వచ్చినప్పుడు తిట్టేస్తాం కదా, అవి యాస్టీస్గా పెట్టేసామండి. సినిమాటిక్గా ఇది స్మూత్ చేసి మాట్లాడాలి, ఇదేదో పంచ్ డైలాగ్ ఉండాలి అనే మూడ్లో ఏది రాయలేదండి. వెరీ రియలిస్టిక్గా ఇన్స్టెంట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అలాంటి డైలాగ్లే అలాంటి పదజాలమే వాడామండి సినిమాలో. ఓకే, సూపర్ అండి. రష్మిక గారు అసలు సినిమా సెంట్రిక్ మెయిన్ మీ షోల్డర్ పైన ఉంటుంది, మీరు ఒక సినిమా చేయాలి అని చెప్పినప్పుడు ఆమె రియాక్షన్ ఏంటండి అసలు? ఈ సినిమా మీ సెంట్రిక్గా ఉంటుంది, మీ షోల్డర్ మీద ఉంటుంది అని చెప్పలేదు. ఒక కథ ఉంది, చాలా బాగుంది, మీరు ఒకసారి వినండి. అండ్ తను కూడా ఆ టైంలో ఒక కాలేజ్ బేస్డ్ లవ్ స్టోరీ ఏదైనా చెయ్యాలి అంటే విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టోరీస్, కొంచెం హట్కే ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి అని చూస్తున్నారు. అదే టైంలో తను యాక్చువల్లీ ఫస్ట్ తనే నాకు ఇలాంటిది ఏదైనా చేయాలని ఉంది అని తను ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు మన దగ్గర ఇది ఒక కథ ఉందండి వినండి ఒకసారి అని నేను చెప్పాను. నేను కథ విన్నాక ఆబ్వియస్లీ తనకున్న ట్రాక్ పెద్ద పెద్ద సినిమాలు పుష్ప, యానిమల్ ఇలాంటి పెద్ద సినిమాలు మధ్యలో చావా అంటే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు మధ్యలో అసలు ఇలాంటిది చేస్తారా లేదా అని వచ్చిన డౌట్ అయితే ఉంది. నేను యాక్చువల్లీ కథ విన్నాక ధీరజ్ కథ చాలా బాగుంది, సూపర్ ఉంది, బట్ మనం చేయలేమేమో ఇప్పుడు అని అంటారని అనుకున్నా. బట్ తను కథ వినగానే హానెస్ట్గా సినిమా అదిరిపోయింది, కథ బాగుంది, నేను చేస్తానని చెప్పారు. తను కూడా ఇలాంటిది ఏదో చెయ్యాలి అని చూస్తున్నారు అనేది నాకు అర్థమైంది. సో అలా మాకు సెట్ అయింది. అదే సూపర్ అండి. అది తన డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి వెళ్ళిపోయి మేకప్ వేసుకుని కూర్చొని రెడీగా షూట్కి వచ్చేస్తారు అని చెప్పేసి మేము మాట్లాడారు. అది ఒక ఇన్సిడెంట్ అయినా సినిమా షూటింగ్ ఎలా జరిగింది అసలు? ఎందుకంటే బిజీ షెడ్యూల్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు తను. ఒక్కరోజు ఎలా జరిగిందే సినిమా షూటింగ్ అంటే నిజంగా అడ్జస్ట్మెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆవిడ అలానే కష్టపడి చేశారండి. అవునా? మొన్న యుఎస్ వెళ్ళారు, తనకున్న పాత కమిట్మెంట్ తప్పక యుఎస్ వెళ్ళారు. ఆ జర్నీ ఎలా ఉంటుందంటే యుఎస్ ఫ్లైట్ అంటే 20 hours 20 hours ట్రావెల్ చేసి వెళ్ళి 8 hours అక్కడ షూట్ చేసి 20 hours మళ్ళీ వెనక్కి వచ్చారు. సాటర్డే నైట్ హైదరాబాద్లో నైట్ లేట్ నైట్ 10-11 ఆ టైంలో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి ఇంటికి వచ్చి పడుకొని నిన్న మార్నింగ్ ప్రమోషన్ చేయాలి, గర్ల్ ఫ్రెండ్కి ప్రమోషన్ చేయాలి. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని మీడియా ఇంటరాక్షన్స్ కొన్ని పొద్దున్న చేసుకొని తర్వాత జగత్ బాబు గారు షో చేసుకొని తర్వాత బిగ్ బాస్ చేసి మధ్యలో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఒకటి చేసి తర్వాత రిలీజ్ ముందు రెగ్యులర్గా రీల్స్ కొన్ని ఉంటాయి కదా, బుకింగ్స్ ఓపెన్ అవ్వని అవన్నీ తను చేసి నైట్ 11 వరకు కంటిన్యూస్గా ప్రమోషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అప్పుడు వెళ్ళి ఇవాళ మార్నింగ్ మళ్ళీ చండీగఢ్కి ఫ్లైట్ తీసుకొని వెళ్ళి కాక్టైల్ 2 షూట్కి వెళ్ళారు. ఇంత హెక్టిక్ ఉంటుంది తన స్కెడ్యూల్. అంటే నేను చెప్పింది నిజమండి, తను స్లీప్ ఎక్కడ పడుకుంటారంటే కార్ జర్నీలో ఫ్లైట్ జర్నీలో పడుకుంటారు. తను లంచ్ ఎక్కడ చేస్తారంటే ఎప్పుడు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లంచ్ చేసింది అంటే చాలా తక్కువ అని నా ఫీలింగ్. షూట్ టైంలో మేకప్ జరుగుతుంటే బాక్స్లో పెట్టిస్తూ తినేయడం, కార్లో వెళ్తూ తినేయడం. అంటే ఇప్పుడు మేము మన ట్రైలర్ లాంచ్ చేసాం ట్రిపుల్లో, అప్పుడు అది అయ్యేసరికి 2:33 అయిపోయింది. 4 o'clock కల్లా సిఎంఆర్ కాలేజ్లో స్టూడెంట్స్తో ఈవెంట్ ఉంది. సో పిల్లలు వెయిట్ చేస్తుంటారు. తను కార్లోనే బాక్స్ పట్టుకొని కార్లోనే ఇక్కడ నుంచి అక్కడ 1 hour జర్నీ కార్లోనే తినేసి వెళ్ళిపోయారు. అంటే దట్ ఈస్ ద హార్డ్ వర్క్ షీఈస్ పుట్టింగ్ ఫర్ ఎ ఫిలిం. అది నాకు చాలా బాగా అనిపించింది. సూపర్ అండి, అల్టిమేట్. గీత ఆర్ట్స్లో గీత గోవిందం పెద్ద హిట్. అవును. అప్పుడు రష్మికకి ఇప్పుడు రష్మికకి కంపారిజనో లేకపోతే తేడానో చెప్పమంటే మీరు ఏం చెప్తారు రష్మిక గురించి? అంటే ఆ షూటింగ్ టైంలో ఎలా ఉన్నారనే నాకు తెలీదు, నేను లేను ఆ షూటింగ్ టైంలో. ఓకే. బట్ రష్మిక గారు ఫ్రమ్ గీతా గోవిందం టు గర్ల్ ఫ్రెండ్ అంటే తన హార్డ్ వర్క్, తన డెడికేషన్, తన పర్ఫార్మెన్స్ లెవెల్స్, తను క్యారీ చేస్తున్న ఇమేజ్ అన్నీ ఒక 100 times మారిపోయిందండి. అంటే అసలు వేరియేషన్ అనేది ఒక 100 times పైన ఉన్నారు. అది ఇంక ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్షన్ అయ్యారు అంతే. ఓకే, సూపర్ అండి. దీక్షిత్ శెట్టి ఎలా వచ్చిన ప్రాజెక్ట్లోకి మనకి ఎట్లా ఆల్టర్నేటివ్ వేరే అనుకొని లైక్ దీక్షిత్కి వెళ్ళారా లేకపోతే? లేదండి, ఈ క్యారెక్టర్
క్లైమాక్స్లో అమ్మాయి ఎడ్జ్ ఉంటుందండి. సో మన హీరోస్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అది చేయడానికి. అంత ఈజీగా ముందుకు రారు. సో మేము ఈ హీరోయిక్ ఇమేజ్ అనేది కాకుండా వీ వాంట్ ఏ పర్ఫార్మర్ ఫర్ దట్ క్యారెక్టర్. ఆ హీరో క్యారెక్టర్కి మాకు పర్ఫార్మర్ కావాలి. అండ్ రష్మిక గారి పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేస్తూ ఎమోషన్స్ ఆ లెవెల్లో పండించడానికి అంత పర్ఫార్మర్ కావాలని వెతికాము. అలా వెతికిన ప్రాసెస్లో ఒకరిద్దరిని అనుకున్నాము. అందులో మాకు బెస్ట్ దీక్షిత్ కనబడ్డారు. సో అలా క్యాష్ చేసామండి. మార్కెట్ సిచ్యువేషన్లు ఇవేం మైండ్లో లేవు. ఇది కథను నమ్మి ముందుకెళ్దామని వెళ్ళిపోయాము. ఇలా ఆప్షన్స్ పెట్టుకోవటం దీక్షిత్ గారి క్యారెక్టర్ కన్నా, లేకపోతే రష్మిక గారు ప్లేస్లో ఎవరన్నా ఒకళ్ళిద్దరి కథలు చెప్పించిన సందర్భం ఉందా ఈ స్టోరీ? అసలు లేదండి. ఈ కథ రెడీ అయింది, కథ ఉంది మా దగ్గర. సడన్గా రష్మిక గారితో కాన్వర్జేషన్లో ఇది అవ్వడం, ఒకసారి కథ వినండి అని చెప్పాం. ప్రాబ్లీ రష్మిక గారి కథ విని ఇది ఇప్పుడు నా ఇమేజ్కి సెట్ అవ్వదు, వద్దు అని అనుకుంటే అసలు ఈ కథ సినిమా ముందుకే వెళ్ళేది కాదండి. ప్రాబ్లం మేము ఇంకొకరిని కొత్తలతో చేసి ఉండేవాళ్ళమా లేదో కూడా నాకు తెలీదు. తను నచ్చి ఇది డిఫరెంట్ సినిమా, ఇది నేను చేస్తాను, ఈ అటెంప్ట్ నేను చేస్తాను అన్నప్పుడు మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి మేము దీన్ని ముందుకు తీసుకొచ్చాము. ఓకే, సూపర్. అయితే దీని విషయంలో, ఈ సినిమా విషయంలో మీకు ఫ్రీ హ్యాండ్ ఉందా, లేకపోతే అల్లు అరవింద్ గారి గైడెన్స్లో వెళ్ళారా, లేకపోతే ఎట్లా జరిగింది? ఏదో ప్రమోషన్ సాంగ్ విషయంలో అరవింద్ గారికి తెలియకుండా దాచిపెట్టాల్సిన సందర్భం వచ్చిందని విన్నాను. నిజమేనా అది? నిజమే. అంటే సినిమా విషయంలో అరవింద్ గారు 200% ఫ్రీడమ్ ఇచ్చారు. డైరెక్టర్కి కానీ, ప్రొడ్యూసర్స్గా నాకు, విద్యకి కానీ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. అరవింద్ గారు మాకు ఒక మెంటర్ లాగా, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని డ్రైవ్ చేశారు. బట్ క్రియేటివ్గా అరవింద్ గారు ఓకే, వీళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు, వీళ్ళు డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నారు, వీళ్ళ నమ్మకం, వీళ్ళ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి, దానికి ఏమేం చేయాలో అరవింద్ గారు చేశారు తప్ప మాకు ఆ ఫ్రీ స్పేస్ అయితే ఇచ్చారు. మాకన్నా మెయిన్గా చెప్పాలి అంటే ఇది ఒక డైరెక్టర్స్ ఫిలిం. డైరెక్టర్కి 200% ఇచ్చారు. అంటే ఒక డైలాగు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఒక షార్ట్ ఇబ్బందిగా ఉన్నా, ఒక క్యారెక్టర్ బిహేవ్ చేసిన విధానం కొంతమందికి కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నా 1% కూడా ఆయన ఆలోచించలేదు. డైరెక్టర్ బిలీవ్ చేసింది స్క్రీన్ మీద పోర్ట్రే చేయండి అని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత అరవింద్ గారు లెజెండ్. అంటే ఇప్పుడు ఎలాంటి డైరెక్టర్ అయినా అరవింద్ గారు ఎక్స్పీరియన్స్ తర్వాతే. అరవింద్ గారు జనరల్గా తన ఒపీనియన్ గట్టిగా చెప్తారు. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం డైరెక్టర్ కాన్ఫిడెన్స్, డైరెక్టర్ని నమ్మి ఫ్రీడమ్ ఇచ్చారండి. సూపర్ అండి. అది అవుట్పుట్ చూసారు అరవింద్ గారు? చూసిన తర్వాత ఆయన డైలాగ్ ఏంటి? అరవింద్ గారు అవుట్పుట్ చూశారు. అంటే ఎడిట్ టైం నుంచి మల్టిపుల్ స్టేజెస్లో చూసుకుంటూ వచ్చారు. ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అండ్ ఇది డిఫరెంట్ సినిమా, ఇది డైరెక్టర్స్ ప్రోడక్ట్గానే ఆయన ముందు నుంచి బిలీవ్ చేసి అలానే పెట్టారండి. ప్రోడక్ట్ విషయంలో నమ్మకం ఉంది. అండ్ డెఫినెట్లీ సినిమా చూసాక అందరికీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి అప్పుడు మనం ఏదో చేద్దామని ఒక థాట్లోకి వస్తారు. బట్ ఆయన ఫస్ట్ నుంచి ఏ ఇంటెన్షన్తో సినిమాని మొదలు పెట్టారో లాస్ట్ వరకు అలాగే సెటిల్డ్గానే ఉన్నారండి. ఓకే, రిలీజ్ విషయంలో కూడా బయటకి ఎక్కడికి అమ్మలేదు, లేకపోతే ఓన్ రిలీజ్ అని విన్నాం. నిజమేనా అది? ఓన్ రిలీజ్ 100% మన ఓన్ రిలీజ్ అయ్యాను సినిమా అంతా. ఓకే, ఎక్కడ అడిగినా కానీ అమ్మలేదా? అడిగినాను కాదండి, ఫార్మాట్ ఆఫ్ గీతా ఆర్ట్సే మనం సినిమాలు నమ్మి సినిమాలు చేస్తాం, అమ్మడం అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి లేదు. అంటే అరవింద్ గారికే నైజాంలో, ఈస్ట్ వెస్ట్లో ఓన్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ అరవింద్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మా జర్నీ అలానే వెళ్ళింది. నాకు కూడా ఆఫీసెస్ ఉన్నాయి. కృష్ణ, గుంటూరు, సీడెడ్ మా ఓన్ ఆఫీస్లో ఉన్నాయి. సో అమ్మాల్సిన అవసరము ఆ సిచ్యువేషన్ ఏం లేదండి. సో మేము ఏ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అది 100% మా ఓన్ రిలీజే ఉంటుందండి. అనుకున్న బడ్జెట్లో అయిపోయిందా? రాహుల్ గారు అనుకున్న బడ్జెట్లో తీసారా? ఆ విషయంలో మాత్రం జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది డైరెక్టర్స్కి అనుకున్న బడ్జెట్లో ప్రాజెక్ట్ అవ్వట్లేదు, అనుకున్న డేస్లో అసలు అవ్వట్లేదు.
రాహుల్ గారికి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా, అంటే డైరెక్టర్గా తనకి థర్డ్ ఫిలిం అంతే, అనుకున్న నెంబర్ ఆఫ్ డేస్లో కరెక్ట్గా సినిమా తీస్తారు. షెడ్యూల్ ఏం మారలేదు. ఓకే. అంటే 6 to 6 కాల్ షీట్ అంటే 6 to 6, 6 to 10 అంటే 6 to 10. ఏ రోజు ఏది పెండింగ్ వర్క్ లేదు. అనుకున్న టైంలో సినిమా తీస్తారు, అనుకున్న బడ్జెట్లో సినిమా తీస్తారు. అది మాత్రం నాకు నిజంగా రీసెంట్ డేస్లో వెరీ షాకింగ్ థింగ్. అంటే ఇంకా నేను ఈ రోజులు అయిపోయేలా, ఇంకా సినిమా అంటే 20-30% ఎక్కువ వేసుకోవాలి అనే మైండ్ స్పేస్లో ఉన్న నాకు అది కొంచెం సర్ప్రైజ్ ఫ్యాక్టర్. ఓకే, సూపర్ అండి. ప్రొడ్యూసర్గా జర్నీ ఎలా ఉంది మీకు? పాస్ట్ ఉంది, ఓకే, సినిమా ఫీల్డ్లో వేరే జర్నీ ఉంది, బట్ ప్రొడ్యూసర్గా జర్నీ ఎలా ఉంది మీకు? హ్యాపీగా ఉన్నారా ప్రొడ్యూసర్గా జర్నీ? ఇంకా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రాలేదు, కంప్లీట్ హ్యాపీనెస్ అయితే రాలేదు. అది ఎత్తుకునే దారిలో ఉన్నా అంతే. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ వేరే, అంటే ఈ సినిమా నెక్స్ట్ సినిమా స్టేజ్ బై స్టేజ్ కొంచెం సాటిస్ఫాక్షను అన్ని కొంచెం బెటర్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. సినిమా ఫీల్డ్ కాదు, లేకపోతే ఏ ఫీల్డ్ అయినా సరే, బిజినెస్ అంటే లెక్కలు, అకౌంట్స్ మీద వెళ్ళిపోతుంటుంది. బట్ సినిమా ఫీల్డ్ విషయానికి పోయి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? ఒక ప్రాజెక్ట్లో వస్తాయి, ఒక ప్రాజెక్ట్లో పోతున్నాయి. దీన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు వరకు మీరు బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ప్రాఫిట్లో ఉన్నారా, ఎలా ఉన్నారు? అంటే నాకు హిట్లు పడి డబ్బులు వచ్చిన సినిమాలు ఉన్నాయండి, సినిమాలు ఆడక డబ్బులు స్ట్రక్ అయిపోయిన సినిమాలు ఉన్నాయండి. ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే మైనస్లోనే ఉన్నా. బట్ హిట్లు కొట్టినప్పుడు బౌండరీ దాటి కొట్టాము, దెబ్బ పడ్డప్పుడు అది కూడా బౌండరీ దాటి పడింది. ఓవరాల్గా నెగిటివ్లోనే ఉన్నా. అంటే దానికన్నా మనం చేసింది చాలా తక్కువ. ప్రాబ్లీ ఇది నా స్టార్ట్గా నేను ఫీల్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రాంగ్గా, అగ్రెసివ్గా, ఇంకా చాలా మంచి కంటెంట్స్ పట్టుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తే డెఫినెట్లీ ప్లస్లోనే ఉంటాను. అంటే మనం బిగినింగ్ స్టేజెస్లో ఈ ఉన్న అందరితో కంపేర్ చేసుకుంటే బిగినింగ్ స్టేజెస్లో బెటర్ పొజిషన్లోనే ఉన్నట్టు నా ఫీలింగ్. ఓకే. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఈ క్వశ్చన్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్ పరిస్థితి బాగాలేదు అని చెప్పి చాలా చోట్ల వింటున్నాం. అవునండి. చాలా రకాల కోణాల నుంచి, థియేటర్కి జనాలు రావట్లేదు అనే మాట, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందని, రిలీజ్ సరిగా ఉండడం, చాలా రకాలైన. రిలీజ్కి ప్రాబ్లం లేదు, మనం గీతా ఆడుతూ ఉన్నారు కాబట్టి. మిగతా విషయాల్లో కంఫర్ట్ ఉన్నారా లేదా అని అడగడానికి మాత్రమే క్వశ్చన్. కంఫర్ట్ అంటే కంఫర్టబుల్గా లేము, బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ ప్రాసెస్ అండి, అంతే. ఇంకా చాలా చూడాలి జర్నీ కాబట్టి చాలా చోట్ల విత్తనాలు నాటుతూ ఉంటాం. ప్రతి విత్తనం మొక్క అవ్వదు, కొన్నిసార్లు అవి వేస్ట్ అవుతుంటాయి. అది ముందుకెళ్ళాలి. మీ ఒపీనియన్ ఏంటి? రెంటల్ బేస్ ప్లస్ థియేటర్కి సంబంధించి రెంటల్ బేస్కి వెళ్ళటమా, లీజ్ సిస్టమ్ వెళ్తే బెటర్ అనేది మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఏంటి? డిబేటబుల్ క్వశ్చన్. రెంటల్ సిస్టమా, పర్సంటేజ్ సిస్టమా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇవాళ ఉన్న, అంటే ప్రొడ్యూసర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద ఫిలిం. అవును, అంతే. సో ఒక ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇటువైపు సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వీళ్ళందరికీ నెక్స్ట్ సినిమా అవకాశాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ బాగుంటేనే వాడు ఇంకో సినిమా తీస్తేనే డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి సినిమా ఫ్లో అనేది వస్తుంటుంది. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఇంపార్టెంట్గా ఉంటే 100% రెంటల్ సిస్టమే ప్రొడ్యూసర్కి బెనిఫిట్ చేసే ఉద్దేశం. ఎందుకంటే సినిమా ఆడినప్పుడు అయినా డబ్బులు రావాలి అనే పాయింట్ వస్తే రెంటల్ సిస్టంలోనే ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, అంటే ఓన్లీ రెమ్యూనరేషన్లే కాదండి, కాస్ట్లు చాలా పెరిగిపోయాయి. నాకు తెలుసు కదా, ఒక చిన్నది ముట్టుకుంటే ₹1,00,000 తక్కువ ఏది లేదండి ఇక్కడ. ఊరికి ఏదైనా మనం చిన్న పని ఏదైనా కావాలంటే 10,000 అయ్యే పని కూడా ఇప్పుడు 40,000 చెప్పే రోజులు అయిపోయాయి. అంటే పెరిగిపోయినాయి అందరివి. సో అంత హ్యూజ్ అమౌంట్స్ పెడుతున్నప్పుడు సినిమా ఆడినప్పుడు రెవెన్యూ రావాలి. ఎందుకంటే రిస్క్ తీసుకునేది ప్రొడ్యూసర్. ఇప్పుడు సినిమా ఆడలేదు అనుకోండి, వీళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. సో ఆడినప్పుడైనా రెవెన్యూ రావాలి అంటే ప్రొడ్యూసర్కి డెఫినెట్లీ రెంటల్ సిస్టమ్ మంచి సిస్టమ్ అండి. ఆడనప్పుడు ఎలానో రెంటల్ సిస్టమ్ కాదు, పర్సంటేజ్ సిస్టమే. వాళ్ళకి ఎంత వస్తుందో మనకు అంతే వస్తుంది. సో ఈ రెంట్ ఆర్ పర్సంటేజ్ అనేది ప్రజెంట్ ఏదైతే సిస్టమ్ రన్ అవుతుందో అది డెఫినెట్లీ ప్రొడ్యూసర్కి మాత్రం బ్రీతింగ్ స్పేస్ ఇస్తుంది. ఇంకా అది కూడా లేకపోతే ఎలా అనేది నా అభిప్రాయం. థియేటర్స్ పర్స్పెక్టివ్ వాళ్ళది వేరే ఉంటుంది. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అంటే
అరే మేము బతకాలి కదా, మరి మాకు డబ్బులు కావాలి కదా అనేది ఉంటుంది. ఇది ఒక ఎకో సిస్టమ్. వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, మన అవసరాలు మనకు ఉంటాయి. బట్ ప్రొడ్యూసర్ యాంగిల్లో నాకు మాత్రం రెంటల్ లైన్ పర్సెంటేజ్ బెటర్ అండి. ఓకే, సూపర్ అండి. అయితే మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు, బట్ ఈ మధ్య టికెట్ రేట్లు పెంచడం వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆ అనుభవాలు అంటే మీది వరకు రాలేదు కాబట్టి వచ్చిందా రాకపోయినా మీ అభిప్రాయం ఏంటనేది. టికెట్ రేట్లు పెంచడం పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచడంలో తప్పు అని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ అమౌంట్ వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టే ఇది, అంటే కల్కి లాంటి సినిమా తీసుకోండి, ఎంత ఖర్చు పెట్టారండి సినిమా మీద. ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే పెట్టారు కదండి, డబ్బులు చేసుకోవడానికే కాదు కదా. అంటే తక్కువలో సినిమా తీసేసి ఎక్కువ ఆడేస్తే డబ్బులు లాభం ఎక్కువ వస్తుందని కల్కి లాంటివి తీయలేదండి. ఇప్పటివరకు వాళ్ళు చూసినవి కానీ వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్స్ కానీ అంతకు మించి ఏదో ఇవ్వాలనే వాళ్ళ తాపత్రయంతోనే స్పెండ్ చేశారు. సో అలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తూ టికెట్ రేట్లు ఇవ్వడంలో తప్పలేదు. కల్కి అనే కాదు, చాలా సినిమాలు ఉంటాయి. అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పెట్టిన సినిమాలు చాలా ఉంటాయి, వాటన్నిటికీ ఇవ్వాలండి. అంటే ఇప్పుడు దేవర లాంటి సినిమా ఉంది, ఊరికే సముద్రంలో వెళ్ళిపోయి ఏం తీయలేదు. చాలా సీజీలు ఉన్నాయి, చాలా విఎఫ్ఎక్స్లు ఉన్నాయి, చాలా ఫారెన్ టెక్నీషియన్స్ వచ్చారు, వాళ్ళందరికీ మనం పే చేయాలి, ఫ్రీగా ఏం చేయరు కదా. సో తీసిన స్పాన్ ఎక్కువ, ఇవన్నీ చాలా ఉంటాయండి. పెద్ద సినిమాలు అన్నిటికీ టికెట్ రేటు హైక్ రావడం అంటే వాళ్ళు ఒకరికి 100 రూపాయలు వస్తుంది, ఒకరికి 50 రూపాయలు వస్తుంది, ఒకరికి 25 రూపాయలు వస్తుంది. దాని ప్రకారం అనేది తప్పు లేదని నా ఫీలింగ్ అండి. బట్ అన్ని సినిమాలకి తెచ్చుకొని మిస్యూజ్ చేసుకోకూడదు. ఓకే, దేవర గురించి మాట్లాడాను కాబట్టి దేవర మీ లైఫ్లో దేవర గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? దేవర గురించి 1-2 సార్లు మాట్లాడినట్టు నేను విన్నాను. అవునండి. ఏంటి మీ లైఫ్లో స్పెషల్ ఫిల్మ్లా చూస్తున్నారు దాన్ని? అంటే నేను చాలాసార్లు ఇంటర్వ్యూల్లో విన్నాను, రాజుగారు చెప్పడం, ఆది సినిమా రాజుగారు డిస్ట్రిబ్యూటరు, వాళ్ళకి ఆది సినిమా ఒక బూస్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఎన్టీఆర్ సినిమాలో ఒక 10-20 చేసి ఉంటారు. బట్ మీరు అడిగితే ఆది సినిమా వాళ్ళకి ఆ పాయింట్లో బూస్ట్ ఇచ్చిందని ఆయనే 10 సార్లు చెప్తారు. అలా నాకు నా కెరియర్లో దేవరా సినిమా నాకు బూస్ట్ ఇచ్చింది. ఓకే, అంటే నేను దాని ముందు చేసిన సినిమాలు కన్నా అప్పటి వరకు నేను హైయెస్ట్, అంటే 2 ఏరియాలు పెద్ద సినిమా, 2 ఏరియాలు ఒక పెద్ద అమౌంట్ పెట్టి చేసిన ఫస్ట్ సినిమా. అది నాకు ఎక్కడో నమ్మాము. అంటే వంశన్న బిలీవ్ చేశారు, వంశన్నతో పాటు మేము కొన్ని ఏరియాలు చేసాం, ఆయనతో పాటు మేము ఉన్నాం. అందరి బిలీఫ్ ఏదైతే ఉందో అది పే ఆఫ్ అయినవడం వల్ల ఒక హ్యాపీనెస్ ఉంది, ఒక బూస్ట్ వచ్చింది, మనకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందండి అంతే. ఓకే, తెలుగులో బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు కూడా అది ఒక మెట్టు, ఆ సినిమా ఆ మెట్టు ఎక్కాను. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సినిమా అంటే ఒక పర్టికులర్గా కథ నచ్చి ఎమోషన్ కనెక్ట్ అయ్యి చేశానన్నారు. ఇక మైండ్ సెట్ ఎలా ఉంది మీది? ఎలాంటి సినిమాలు ఇక మేడ్ చేయాలి? ఒక కమర్షియల్ ఫార్మల్లో వెళ్ళి టప హిట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోదామన్నా, ఆచితూచి ఒక మంచి సినిమాలు చేసుకుందామన్నా మీ మైండ్ సెట్ అది? మీరు ఇప్పటివరకు ఆచితూచి చేశానండి, ఇంకా అసలు ఈ ఆచితూచి మన వల్ల కావట్లేదు. ఆచితూచి చేస్తుంటే 2 ఏళ్ళకో సినిమా వస్తుంది, మరి ప్రతిదీ అంత భూతద్దంలో చూడకూడదు. కొంచెం స్పీడ్ పెంచాలనేది అయితే డెఫినెట్లీ నేర్చుకున్నాను. ఫర్దర్గా అయితే సంవత్సరానికి 4 సినిమాలు, మినిమం 4 సినిమాలు తీయాలి, రిలీజ్ చేయాలి అనేది ఉంది. అలా అని ఏదో పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది దొరికింది అని కాదు, 100% కమర్షియల్గా పే ఆఫ్ అవుతుందనే నమ్మకం కలిగిన కథలే. అండ్ నాకు పెద్ద సినిమాలు చేయడం, పెద్ద నెంబర్లు చూడడం కన్నా ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ విత్ ద స్మాల్ ఫిల్మ్స్. మంచి కంటెంట్ పట్టుకోవడం, చిన్న సినిమాగా తీయడం, అంటే అప్కమింగ్ స్టార్స్తో తీయడం, అది పెద్ద విజయం సాధించడంలో ఒక ఆనందం నాకు ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కథలు ఎంచుకుంటున్నాను, అలాంటి సినిమాలు చేస్తున్నాను. సో 2-3 కథలు విన్నాను. నెక్స్ట్ 2026లో అయితే 4 సినిమాలు అయితే పక్కా దింపాలని ఫిక్స్ అయ్యామండి. 2027కి 6కి. ఓకే, సూపర్ అండి, మంచి గోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు గీతాస్లో ఉన్న మనం అల్లు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంటారు. అర్జున్ గారు, అట్లీ గారు ప్రాజెక్టు సంబంధించి ఏమైనా మాట్లాడతారా? ఏ స్పాన్లో ఉండబోతుంది అది? అల్లు అర్జున్ గారిది, అట్లీ గారి ప్రాజెక్ట్ గురించి మనకి ఎలా తెలుస్తుందండి? గీతాస్లో ఉన్నారు.
ఆడియన్స్కి ఎలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారో మనకి ఆ సీక్రెసీ మెయింటైన్ ఓన్లీ ఆ టీంలో వర్క్ చేసే వాళ్ళకి తప్ప. పోనీ ఏ స్పాన్లో ఉండబోతుంది ఏంటి అసలు? మీ అందరిలాగే నేను విన్నదే మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండబోతుంది. ఇండియన్ సినిమా హిస్టరీ తిరగరాయబోతుంది. అసలు మన ఊహకు అందని టాప్ నాచ్ క్వాలిటీలో టాప్ నాచ్ సినిమాగా ఉండబోతుందని మీ అందరితో పాటు నేను విన్నాను. నేను అదే ఎగ్జైట్మెంట్లో వెయిట్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు బన్నీ గారు నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నారని ఆ ఎగ్జైట్మెంట్లో నేను ఉన్నాను అంతే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఈ మధ్య ఎక్కువ రప్చర్ లేకపోతే ఏమో ఓపెన్ అవుతున్నారు, రప్చర్ అవుతుందని విన్నా. ఎలా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఇది రివ్యూస్ కానీ లేకపోతే ఏదైనా సర్టన్ వార్తలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు రియాక్ట్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు అందరూ, ఇక్కడ ఓపెన్ అవుతున్నారు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? రివ్యూలు అనేది సినిమాకి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నారు? అంటే డెఫినెట్లీ రివ్యూస్ సినిమాని ఎఫెక్ట్ చేస్తున్నాయండి. అంటే సినిమా నిజంగానే బాగాలేదనుకోండి, రివ్యూస్ అన్ని బ్యాడ్గా ఉన్నా గుడ్గా ఉన్నా ఆ సినిమా ఎలానో వెళ్ళదండి. సినిమా యావరేజ్గా ఉన్నప్పుడు ఈ రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తున్నాయండి. అంటే సినిమా కొంచెం యావరేజ్గా ఉంటుంది, రివ్యూస్ కూడా టూ మచ్ నెగిటివ్ పడకపోతే అట్లీస్ట్ ఆ సినిమాకి ఆ వీకెండ్ కొంచెం రెవెన్యూ వస్తుంది, స్పేస్ ఉంటుంది. అంటే జనాల్ని కంప్లీట్గా బాగాలేదు అని చెప్పడంతో బ్రీతింగ్ స్పేస్ దొరకట్లే. అంటే కొంచెం 50-50లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా సినిమాకి వెళ్ళనివ్వట్లేకపోతుంది. అదొక్కటే చిన్న, అంటే హోల్ సినారియోలో నేను అబ్జర్వ్ చేసింది అదొక్కటేనండి. అస్సలు బాగాలేదనుకోండి, అసలు దాని మీద డిస్కషనే లేదు. బాగాలేదని వాళ్ళు రాస్తారు, ఎవడెళ్ళడు, అది ఓకే. చాలా బాగుంది అనుకోండి, అది కూడా ప్రాబ్లం కాదు. ఎవరు ఏ రివ్యూలు రాసినా ఆ సినిమా పే ఆఫ్ అయిపోద్ది. వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ రివ్యూస్. ఈ 50-50లో ఉన్నవి ఉంటాయి కదా, అంటే పాపం అందరూ ఎఫర్ట్ పెట్టి తెస్తారు, 50-50 సినిమా చేద్దామని ఎవడు అనుకోడు. ఏదో లాస్ట్ మినిట్కి వచ్చిన ప్రోడక్ట్లో కొన్ని ఇష్యూస్ వల్ల దాన్ని ఏదో మెరుపులు అద్దిద్ది ఏదో బెస్ట్ ప్రోడక్ట్ ఇద్దామని వస్తారు. సినిమా అల్టిమేట్గా 50-50 రేంజ్లో వచ్చినప్పుడు, మిడ్ యావరేజ్ సినిమా ఉన్నప్పుడు దానికి రివ్యూస్ హెల్ప్ అవుతే బాగుంటుంది. హెల్ప్ అవ్వకపోయినా పర్లేదు, కానీ కిల్ చేస్తే దొరికేస్తాం అనే పాయింట్ అయితే ఉందండి అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడారు. గర్ల్ ఫ్రెండ్ పెద్ద హిట్ కావాలని రిలీజ్ తర్వాత మళ్ళీ ముస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.